అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనందరి పనుల్లో జాబుల్లో తోడయండి. దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరినీ ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవ్వడానికి దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్వప్న సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. దీప సిస్టర్ పాట పాడతారు. ఓకే. స్తోత్రం దేవా, పరిశుద్ధులకు తండ్రి యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నీ నామంలో మేమంతా ఏకీభవించిన తండ్రి. మా మధ్యలో మీరు దిగండి ప్రభా. ఈ యొక్క ఆరాధన మీరు మాయం పొందండి. వాక్యం చేత అందరితో మాట్లాడండి ప్రభా తండ్రి. అయ్యా మాలో ప్రతిభ నేతను తొలగించండి ప్రభా. దేవా సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే హృదయం మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా నాతని ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతూ ఇక సజీవ లెక్కల ప్రభావం పెట్టి మనందరినీ కూడా మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు యేసు ప్రభా. స్తోత్రం తండ్రి, నీకే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాము దేవా. ప్రభా మరి నైనా వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి దేవా. రాలేని వారిని కూడా నడిపించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవాన్న తండ్రి యొక్క దేశం మీద సింహాసనం నీ రాజ్యాన్ని స్థాపించండి ప్రభా. సైతాన్ రాజ్యాన్ని కూల్చండి ప్రభా. ప్రతి చోటు ప్రభాతాన్ని మీకు స్వార్థ ప్రకటింపచేయండి దేవా. అయ్యా ఈ యొక్క ప్రభాతాన్ని నైనా తండ్రి మరి కేవీపున్న వాక్యం వింటున్న వారిని బలపరచని మీ శక్తితో నింపండి ప్రభా. ఈ వాక్యాన్ని వినలాగిన ప్రభా ప్రతి చెవున వినిపింపచ్చండి దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇక్కడ మాకు బయలుపరుస్తున్న ప్రతి సత్యం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవా మీ ప్రతి వాక్యాన్ని మేము అవలంబించుకొని మా జీవితంలో ప్రభావ నడుచుకులాగా సహాయపడండి దేవా. మేమున్న రోజుల్లో ఎంతో తండ్రి దుర్దినంలో మేము ఉన్నాము కాబట్టి ప్రభా. అయ్యా మీ వాక్యం మాకు ఎంతో అవసరం తండ్రి ప్రభా. మీ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది ప్రభా. మీ వాక్యాన్ని తండ్రి మాకు చక్కని త్రోవలు మమ్మల్ని నడిపించున్నది దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం తండ్రి రాజా. అయ్యా మేము ఇంకా ప్రభా బలపడేలాగా బలపరచండి దేవా. యేసు ప్రభా ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీ వాక్కు చేత మాట్లాడి బలపరిచి మీలో మమ్మల్ని స్థిరపరచమని, మీరు అక్కడికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దీప సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు పాడబడండి సిస్టర్. ఓకే సిస్టర్. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నన్ను నడిపించు చక్కని నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడే దుర్గంబు నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యం బేగా, నాకు నిరతం బే జీవం బేగా. నేను పయనించు మార్గం బేగా, నన్ను నడిపించుము యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే. నేను స్వరమేతి వినిపింతు నీ గానమే, నీ గానమే. నాకు నీవే సర్వస్వము, నీదు నామం వే ఆధారము. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా.
నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నా హృదయంబు నీ దివ్య సదనంబెగా, సదనంబెగా నీదు చిత్తంబునే చేయుముదమారిగా, ముదమారిగా నాదు హృదయము లెక్కింతునా, నీది ఉపకారములు యేసువా. వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో మాధురి సిస్టర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి వాక్య ధ్యానం చేసుకుందాము. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాము. వాక్యం ఏం బోధిస్తుందో మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాము. యెహోవాని ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అని వాక్యం సెలవుతుంది. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా మహాపరిశుద్ధుడమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. దేవా, మమ్మల్ని అందరినీ నా తండ్రి మీ కృపతో, నా తండ్రి మీ ప్రేమతో, నా తండ్రి దేవా గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ భద్రంగా నా తండ్రి భద్రపరిచినందుకు, నా తండ్రి కాచి కాపాడినందుకు, ప్రేమించినందుకు నా తండ్రి దేవా ఎంత ఆరోగ్యంగా స్వస్థత కలిగి మేము ఉండడానికి కృప చూపించినందుకు, ప్రేమించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఎవరికి లేని భాగ్యం, గొప్ప భాగ్యం నా తండ్రి దేవా మీ సన్నిధానంలో ప్రభువా కొంత సమయం ధ్యానించడానికి ప్రభువా దేవా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా ఇదిగో నా తండ్రి వాగ్దానంలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. దేవా నుంచి ఉంటుందని నేనైనప్పటికీ ప్రభా దేవా మీ నోటి బోరగా నన్ను వాడుకోమని ప్రభా దేవా మీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాను ప్రభా. దేవా మీరే నా తండ్రి మీ జనులైన వారితో మీ సత్తైన జనాంగంతో నా ప్రభా మాట్లాడమని దేవా మీరే నా తండ్రి దేవా ఉపదేశించమని ప్రభా. మీ ఆజ్ఞలను కట్టడంలో నా తండ్రి మేము గైకొనే వారంగా నా తండ్రి వెనుగలుగ చెవిల్లో ప్రభా గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాక్యదానం చేద్దామండి. అయితే ఇక్కడ వాక్యం మనకేం బోధిస్తామంటే యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని చెప్పని వాక్యం బోధిస్తాము. మనం ఈ రోజు వాక్య ధ్యానము వెతికే అంశాల మీద మనం కొంత సమయం వాక్యాన్ని ధ్యానిద్దాము. యెహోవాను ఆశ్రయించండి వాక్యం బోధిస్తా ఉంది. యెహోవాని ఆయన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆయన్ని ఆశ్రయించండి అని చెప్పని వాక్యం బోధిస్తా ఉంది. ఆయన బలమును ఆశ్రయించండి, దేవుని బలంనే ఆశ్రయించండి అని చెప్పని అంటా ఉంది. ఆయన సన్నిధి నిత్యం మనం దేన్ని వెతకాలి? దేవుని సన్నిధిని వెతకాలంట. దీని కంటిన్యూషన్ లో యెషయా 55వ అధ్యాయము 6వ వచనము మనం ఒకసారి ధ్యానం చేద్దాము. 55:6 వచనం మనం ఒకసారి ధ్యానం చేద్దాము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి అని చెప్పని వాక్యం బోధిస్తా ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వేడుకొనుడి. దేవుడు మనకి దొరికే కాలమందు దేవుడు మనకి పరిశుద్ధాత్మను మనకి ఈ రోజుల్లో అయితే
మనం అనాథలుగా ఉండిపోకుండా మనకి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనకి అనుగ్రహించి వెళ్ళారు. ఆయన ప్రతి సమయంలోనూ మనకి తోడుగా ఉంటా ఉన్నారు. మనల్ని వాక్యం చెప్పి బుద్ధి చెప్పి నడిపిస్తా ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. మనం ఆ వాక్య ధ్యానము ప్రతి సమయం వాక్య ధ్యానంలో వాక్యంలో నడుచుకుంటా వాక్యానుసారంగా నడుచుకుంటా ఉన్నట్లయితే ఆయన మనకి దొరికే కాలంలో మనం ఆయన్ని తెలుసుకుంటా ఉంటాము. ఆయన వెతికినప్పుడు ఆయన్ని మనం కనుగొనే వారంగా ఉంటాం. ఆయన సమీపంలో ఉండగానే మనం ఆయన వేడుకొనుడి అని చెప్పనండి. ఆయన వేడుకున్నప్పుడు మనం ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని మనం వేడుకున్నట్టయితే మనకి ఏం జరుగుతుంది? మనం కావాల్సిన సర్వసత్యంలోనికి మనకి ఏదైతే కావాలో మనకి మనం ఏది పొందుకుంటే మనకి ప్రయోజనకరమో దాన్ని ప్రభు మనకి అనుగ్రహించే వారుగా ఉంటూ ఉన్నారు. అయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చూసుకున్నాము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? నిత్యము ఆయన సన్నిధిని వెదకమని చెప్తా ఉంది. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయన్ను వెదకండి అని చెప్తా ఉంది. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి అని చెప్పనని వాక్యము బోధిస్తాము. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించే దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయా దాక్షిణ్యాలను మన మీద కనపరిచే దేవుడు. తన వెదుకు వారి ఎడల ఆయన దయ చూపేవాడు. ఆయన దయ కలిగిన దేవుడు. దయ కలిగిన దేవుడు తన్ను ఆశ్రయించిన వారిని తన దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్న వారిని ఎంత మాత్రమో త్రోసివేయని దేవుడుగా ఆయన ఉంటా ఉన్నారు. ఆయన యెహోవా దయాళుడు, ఆయన దయ కలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన వెతికినప్పుడు ఆయన దొరికే దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఆయన చెవులుండి వినకుండా అలా ఉండే దేవుడు కాదు. కళ్ళుండి చూడలేని దేవుడు అయితే కాదు. దావీద్ మహారాజు అనేక మంది ఆయన బిడ్డలు, ఆయన విశ్వాసులైన వారు ఆయన్ని ఎప్పుడు అయినా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఆయన స్మరించుకున్నప్పుడు, వాళ్ళ ప్రతి అవసరతలోనూ ఆయన్ని వెతికినప్పుడు వారు ఆయన్ని పొందుకునే వారుగా ఉంటూ ఉన్నారు. మనకు కూడా వాక్యం ఏం బోధిస్తా ఉంది? ఆయన దొరికే కాలంలోనే మనం వెతకాలంట, మనం ఆయన్ని వేడుకోవాలని చెప్పానని వాక్యము. ఆయన సమీపంలో ఉండగానే మనం ఆయన్ని తెలుసుకోవాలి, మనం వేడుకోవాలి అని చెప్పానని వాక్యం బోధిస్తా ఉంది. దావీద్ మహారాజు అయితే ఆయన వేకువనే లేచి దేవుణ్ణి వెదికేవారుగా ఉంటూ ఉన్నారు. ఆయన వేకువజాము ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆయన ప్రాణం, ఆయన ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా అని చెప్పనని ఆయన ఎంతగానో ఆశపడి ఆయన మొదటి జామునే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వాడిగా ఉన్నారు. తర్వాత తను ప్రేమించి వారిని సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాము. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. వాక్యం బోధిస్తుంది. ఏంటి? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. వాక్యం బోధిస్తుంది కదా, నన్ను గణపరచు వారి అందే నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని నేను దేవుని యొద్ద, తండ్రి యొద్ద నేను వాళ్ళని ఒప్పుకుంటాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో అని చెప్పానని వాక్యం బోధిస్తా ఉంది. ఎవరైతే నన్ను ప్రేమించుచున్నారో, నేను ప్రేమ దేవుడు ఫస్ట్ కొత్త నిబంధన ప్రకారం ఏం ఆజ్ఞలు ఇచ్చారు? నన్ను ఎవరైతే నిన్ను వల్ల నీ పొరుగు వారిని
ప్రేమించండి, నీ ప్రేమించండి అని చెప్పానని మొట్టమొదటి ఆజ్ఞగా ఆయన అనుగ్రహించి ఉన్నారు. నువ్వు ఇంకొక చోట ఉపమానంలో నువ్వు నీ సహోదరుని ప్రేమించకపోతే, అక్కడ సహోదరుడు అంటే మన తోడబుట్టిన వాడా కాదు. ఎవరు సహోదరుడు అంటే మనకు తెలియని వారు కూడా మన సహోదరులే అవుతారు. మన నైబర్స్, మన సిబ్లింగ్సే కాదు, మన తోడబుట్టుకున్న వాళ్ళు, మనతో పాటు పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు, మనతో ఉన్న ప్రతి ఒక్కరూ మన సహోదరులే. వాళ్ళనే నువ్వు ప్రేమించకపోతే, ఇంకా కనిపించే ఈ మనిషినే నువ్వు ప్రేమించకపోతే, నీ తోటి మనిషినే ప్రేమించకపోతే, కనిపించని దేవుణ్ణి ఇంకా నువ్వెక్కడ ప్రేమిస్తావు అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. కాబట్టి మనం మనతోటి వారిని కూడా ప్రేమించినట్టయితే ఆయన అప్పుడు దేవుణ్ణి కూడా కనిపించని దేవుణ్ణి కూడా మనం ప్రేమించే వారిగా ఉంటాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. ఆయన మీద తృష్ణ, ఆయన మీద ప్రేమ ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన కూడా మనల్ని నేను ప్రేమించుచున్నాను అని చెప్పనని ఆయన ప్రేమ స్వరూపి. ఆయన కొందరినే ప్రేమించి కొంతమందికి ఆయన ప్రేమను చూపించేవారు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. అటు రీతిగానే మనము ఆయన ఇంకొక అధ్యాయంలోకి వెళ్తే 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాము. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అని చెప్పనని వాక్యము బోధిస్తా ఉంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం అతిశయిస్తే దేని గురించి అతిశయించాలి? మనకున్న బలముని చూసుకొని, మనకున్న సంపదను చూసుకొని, దేన్ని చూసుకొని అతిశయిస్తే, వెరివాడ ఈ రోజే నీ ప్రాణాన్ని నేను అడిగినట్టయితే నీ పరిస్థితి ఏంటి అని చెప్పనని అంటూ ఉంటుంది వాక్యం. దేవుడు అయితే బోధిస్తా ఉన్నది. అయితే మనకున్న బలము, మనకున్న మిత్రులో బంధువుల్ని చూసుకున్న, సంపదను చూసుకున్న, తెలివిని, జ్ఞానాన్ని చూసుకున్న మనం అతిశయిస్తే గనక అది వ్యర్థమే. కానీ మనం అతిశయిస్తే ఎవరిని చూసుకొని అతిశయించాలని చెప్పని వాక్యం బోధిస్తుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ఆయన యందు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించాలి. ఒకవేళ అతిశయించాల్సి వస్తే యెహోవాను వెదుకువారు హృదయమునందు, యెహోవాను వెతికితే మనకి ఏం కలుగుతుంది? యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. సంతోషం మనకి దొరుకుతా ఉంది. యెహోవా మీకు దొరుకాలమందు ఆయన్ను ఒకటి వేడుకొనాలి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్నే వేడుకొనాలి. తర్వాత తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపే వారిగా ఉంటూ ఉన్నారు, దయాళుడుగా ఉంటూ ఉన్నారు దేవుడు. తర్వాత మనం ఆయన్ని వేకువజామునే వెతికేటటువంటిగా ఎప్పుడు వెతకాలి అంటే వేకువ జామున వెతకాలి. ఆయన వెతకాలి మనం ఆయన్ని, దేవుణ్ణి. తర్వాత వాక్యం ఇంకా మనకేం బోధిస్తుంది? నన్ను ప్రేమించి వారిని, ఆయన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమించి వారిని నేను కూడా ప్రేమిస్తానని చెప్పని వాక్యం బోధిస్తా ఉంది. జాగ్రత్తగా దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన వారు నన్ను కనుగొంటారు, ఆయన్ని కనుగొంటారు. నన్ను వెతికినట్టయితే, నన్ను జాగ్రత్తగా వెతికినట్లయితే నన్ను కనుగొంటారు. ఆయన తన్ని తాను పరుచుకునే దేవుడిగా ఉంటూ ఉన్నారు. మనకి అబ్రహాం విషయంలో ఆయన అన్యుడిగా ఉంటూ ఉన్నాడు. కానీ అబ్రహాంకి ఎవరో తెలియదు అన్యుడిగా ఉన్నారు.
నేనే దేవుణ్ణి, నేనే యెహోవాని అని ఆయన ప్రత్యక్షపరుచుకొని ఆయన నేనే దేవుణ్ణి అని చెప్పనని అబ్రహాంకి, మోషేకి ఇలా చాలా మంది అయిన దాసులకి నేనే యెహోవాని, ఇంతవరకు ఏ దేవుడు నేనే దేవుణ్ణి అని చెప్పనని ప్రకటించుకోలేదు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు, సర్వ సృష్టిని ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక ఆయనే ప్రకటించుకొని ఉన్నారు. నేనే దేవుణ్ణి, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు అని చెప్పనని వాక్యము బోధిస్తా ఉంది. ఆయన దాసులకు, ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన్ని కనపరుచుకునే దేవుడుగా ఉంటూ ఉన్నారు. తర్వాత మనం ఇంకా పరిశీలించి మనం ఇంకా వేటిని వెతకాలి, వేటిని వెతికితే మనకి దేవుడు ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నారు అని చెప్పని వాక్యాన్ని మనం ఇవాళ ధ్యానం చేస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మనం అతిశయిస్తే దేన్ని బట్టి అతిశయించాలి? ఆయన పరిశుద్ధ నామంని బట్టి మనం అతిశయించాలి. యెహోవాను వెతుకువారు హృదయమునందు మనకి ఏం కలుగుతుంది? ఆయన్ని దేవుణ్ణి వెతికితే మనకు హృదయమందు సంతోషము. ఈ సంతోషం లేక, రక్షణానందం లేక ఎంతో మంది నశించిపోయే వారిగా ఉంటున్నారు. కానీ దేవుడు ఆయన్ని వెతికిన వారికి ఆ సంతోషాన్ని, ఆ రక్షణానందాన్ని ప్రభువు అనుగ్రహించేవారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాము. ఆమోసు గ్రంథము 5:14. ఆమోసు 5:14. 5వ అధ్యాయం 14వ వచనం మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడు. అలాగు చేసిన యెడల మీరనుకును చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. మనకి దేవుడు ఇంతవరకు మనకి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. మనల్ని వేకోనే వెతుకు, మనకి బుద్ధి చెప్పి మార్గం చూపించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకొక వాక్యం ఏం బోధిస్తూ ఉంది? ఆయన మనం దేన్ని వెతకాలి, దేన్ని కలిగి ఉండాలి, దేన్ని వెతకాలి అని చెప్పానంటే, మీరు బ్రతుకున్నట్లు మనం కీడు విడిచి, కీడికి ప్రతి కీడైనను చేయొద్దని వాక్యం బోధిస్తా ఉంది. మనం బ్రతకాలంటే ఏంటి? మనం కీడు అన్నదాన్ని మనం చేయకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. మేలు చేయడం వెతకండి. అలాగు చేసిన యెడల మీరనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు అని చెప్పిన వాక్యం బోధిస్తా ఉంది. మేలు చేయడం మానేసి కీడుని చేస్తా ఉన్నాం అనుకోండి, దేవుడు న్యాయం తీర్చే దేవుడుగా ఉంటూ ఉంటారు. ఒకవేళ మన తోటి వారు మనకి అపకారం చేస్తున్నారు అనుకోండి, మనం వాళ్ళకి అపకారం చేస్తే ఒక దెబ్బ వేసిన వాళ్ళకో లేదా తిట్టే వాళ్ళకో, మనం మనతో మంచిగా ఉన్న వాళ్ళకి మంచి చేస్తే అది ఎవరైనా చేస్తారు. మనకు అపకారం చేసిన వాళ్ళకి మనం తిరిగి ఉపకారం చేస్తే, మనల్ని అరిచే వాళ్ళ గురించో, మనల్ని తిట్టుకునే వాళ్ళ గురించో, లేదా మనకు అపాయము, మన వెనుక చెడు చేసే వాళ్ళ గురించి మనం చేసేది ఎలా ఉండాలి అంటే మేలుగా ఉండాలి. ఏంటి? ఇంకో వాక్యం బోధిస్తుంది కదా, నీ దగ్గరికి వచ్చి ఒక అంగీ తీసేసుకున్నాడు అనుకో, నీ పై వస్త్రం కూడా ఇచ్చేసేయి అని చెప్పనని అంటా ఉన్నారు కదా. ఒక చెంపదెబ్బ ఒకవైపు కొడితే రెండో వైపు కూడా చూపించు అని చెప్పానని వాక్యం బోధిస్తుంది కదా. అట్టి రీతిగానే మనం కీడు మీరు బ్రతుకున్నట్లు మనం ప్రభు మనకు అదే చూపించారు. ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేదు, కానీ మన కొరకు, పాపులమైన మన కొరకు దేవుని ప్రేమ మనం ఆయన ప్రేమకు అర్హులం కానప్పటికీ ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి
తన ఏకైక కుమారుని మన కొరకు మన స్వాస్యంగా మనకు రక్షణగా మన విమోచనగా ఆయన్ని మనకి అనుగ్రహించారు. అనుగ్రహించి ఆయన్ని మన కొరకు మేలుగా మన కొరకు పంపించారు కదా. మన దోషంలను మన పాప భారములను మోసేవారుగా మోసి మనల్ని విమోచించడానికి, ఈ పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన్ని మన కొరకు పంపించారు కదా. అట్టి రీతిగానే మనం కూడా అలాగే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేను పరిశుద్ధుడై చెప్పాలని ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉంటే ప్రతిది మేలు అపాయము కీడు ప్రతి విషయంలో మనం వదిలేసుకుంటా దేవుడు చెప్పిన వాక్యం ప్రకారంగా మనం చేస్తా ఉంటే మనకి ఏం జరిగిద్ది? మనం బ్రతుకుతాం. మీరు బ్రతుకున్నట్లు ఏంటంట, కీడుని వదిలేస్తే మనకి ఏం జరిగిద్ది? మనం బ్రతుకుతాము. మనం బ్రతకడం అంటే శారీరకంగా మనం ఇక్కడ మన దేహాన్ని విడిచేయచ్చు, కానీ మనం ఏం చేస్తాము? మనకేం దొరుకుతుంది? మనం బ్రతుకుతాము. ఇక్కడ కాకపోవచ్చు మన ఆయుష్ ఉన్నంత కాలం, తర్వాత నిత్య జీవంలో ఇక్కడ మనం అక్కడ పరలోకంలో మనకి మనం చేసిన ప్రతి దానికి కొంచెంగా అక్కడ స్థానం మనం పొందుకునే వారంగా ఉంటాము. ఈ దేహాన్ని ఇక్కడ వదిలేయచ్చు, కానీ మనం అక్కడ నిత్య జీవం దీర్ఘాయుష్ కలిగి జీవించే వారంగా మనం ఉంటాము. అయితే కీడుని మేలుని బ్రతకండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఇంకా మనకి తోడుగా ఉంటారు. నేను ఎన్నటికీ విడవను. తండ్రి విడిచిన నేను నిన్ను విడవను అని చెప్పని వాక్యం బోధిస్తూ ఉంటాను. అలా మమ్మల్ని విడిచే దేవుడిగా ఆయన విడవకుండా మనల్ని మనకు తోడుగా ఉంటారని వాక్యము బోధిస్తూ ఉంది. తర్వాత యెషయా 45:19 వచనాలు చూద్దాము. యెషయా 45:19 అంధకార దేశంలో మరుగైన చోటను నేను మాట్లాడలేనివ్వండి. యథార్థ స్వరూపుడనైనట్లు నన్ను వెదుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. ఏంటి ఇక్కడ మాయా స్వరూపుడనైనట్లు అన్న వాక్యానికి అన్న మాటకి మనం ఇక్కడ ఫుట్నోట్లో కింద మనకి ఒక మాట వ్యర్థముగా అన్న ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది. వ్యర్థంగా అది పెట్టుకొని మాట్లాడినట్టయితే, చదివినట్టయితే, వ్యాఖ్యానాన్ని చేసినట్లయితే వ్యర్థముగా నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో, సంతానం అంటే మన అబ్రహాము యాకోబు సంతానంగా మనం ఉంటా ఉన్నాం కదా. ఇజ్రాయేలు ఇంకా నుంచి మనం ఇజ్రాయేల్ సంతానంగా ఇజ్రాయేలీలుగా మనం పెంచబడిన వారంగా ఉంటా ఉన్నాము. ఇజ్రాయేల్ సంతానానికి ఏమని అంటా ఉన్నారు? వ్యర్థముగా నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడుని. నేనేం చెప్తానంటే వ్యర్థంగా నన్ను ఆరాధించండి, నన్ను వెదకండి అని నేను చెప్పట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే న్యాయమైన సంగతులు నేనేం చేస్తున్నాను? న్యాయమైన సంగతులను నేను చెప్తా ఉన్నాను. యథార్థమైన సంగతులు తెలియజేయవాడు. యథార్థత, న్యాయము, నీతి, న్యాయము, సత్యము వీటన్నింటినీ ఇప్పుడు ఆకాశం నుంచి దేవుడు నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా? మంచి చేసేవాడు అంటే నీతి, న్యాయములు, యథార్థత కలిగి ఉన్నవాడు, దేవుని కట్టడలు గైకొనేవాడు, దాని ప్రకారంగా జీవించేవాడు, దాని ప్రకారంగా ఆచరించి నడిచేవాడు ఉన్నాడా అని చెప్పనని భూలోకం అంతటా సంచరించి చూసినప్పుడు
ఆయన కన్షూపు, ఆయన ఒక్కళ్ళు కూడా ఆయన నీతిమంతులుగా ఆయనకి కనిపించలేదు. అంటే ఆయన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దేవుని మాటలు కానీ ఏది అనుసరించి నడవకపోతుండే. అయితే అందుకని చెప్పని నేను న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులను నేను బోధిస్తాను. యథార్థత, న్యాయము అటువంటి వాటిని ప్రభువు బోధించేవాడుగా ఉంటా ఉన్నారు. అగో ఎవరు? నేను యెహోవాను, నేనే. ఏంటి నేను చెప్తుంది? న్యాయము, యథార్థత బోధిస్తా ఉన్నారు. 18వ వచనం కూడా మనం ధ్యానం చేస్తాము. ఆకాశం ఆయన యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగో యెహోవా నేనే అని చెప్పని అంటా ఉన్నారు. ఎలాంటి దేవుడానా? ఆకాశములను ఆయన యథార్థత కలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఇంకా ఆకాశములను ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లు దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినది ఏమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆయన ఏం బోధిస్తా ఉంది దేవుని వాక్యం? నేను తప్ప దేవుడు ఎవ్వరూ లేరు. నేను వ్యర్థమైన సంగతిని చెప్పేవాడిని కాదు, నేను యథార్థమైన సంగతులను బోధించేవాడిని. నేను ఎవరు? ఆయన ప్రకటించుకునే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నారు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆకాశములకు సృష్టికర్త యెహోవా, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆకాశాన్ని, భూమిని, అందులోని సమస్తాన్ని సృజించిన దేవుడిగా ప్రభు ఉంటా ఉన్నారు. సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసిన వాడు, సిద్ధపరిచి స్థిరపరిచిన వాడు. నిరాకారంగా ఆయన ఏదో భూమిని తయారు చేసి అలా ఉండలేదు. ఆయన నివాస స్థలముగా మనం నివసించడానికి, ఆయన బిడ్డలమైన మన కొరకు భూమిని, ఆకాశం, అందులో సమస్తాన్ని సృష్టించి అందులో ఎవరు నుంచారు? అలా వదిలేసేయలేదు కదా. ఎవరు నుంచారు? తన స్వరూపమందు నిర్మించుకున్న మనల్ని నివసింప చేయడానికి ఈ భూమిని సమస్తాన్ని ఆయన జరిగించి తయారు చేసిన దేవుడిగా, రూపొందించిన దేవుడిగా ఆయన ఉంటా ఉన్నారు. నివాస స్థలం ఉన్నట్లు దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే. ఆయన ప్రకటించే దేవుడిగా ఆయన కనపరుచుకుని, ఆయన వెతికినప్పుడు, ఆయన దొరికే కాలం ముందు ఆయన్ని వెతికినప్పుడు ఆయన్ని వెతికిన వారికి దొరికే దేవుడిగా, ఆయన్ని వెతికిన వారికి కనపరుచుకునే దేవుడిగా, ఆయన ప్రకటించుకునే దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే మనము 20 ఇగోండి చూడండి, కూడి రండి జనులలో తప్పించుకొనిన వారలారా. కూడి రండి జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనండి. తమ కొయ్య విగ్రహములను మోయిచు రక్షింపలేని దేవతలకు మొరపెట్టు వారికి తెలివి లేదు. ఈ రోజుల్లో మనం చూద్దాం, ఈ యుగదేవత ప్రతి ఒక్కళ్ళకి కళ్ళు కనిపించకుండా చేసేసి, గంతలు కట్టేసి వారు అవివేకంగా ఉండడానికి చాలా ఇచ్చేసేసి ఉంది. ఆయన వాళ్ళకి అంధత్వమును కలుగజేసి ఉంది. అందుకే దేవుణ్ణి ఎవ్వరూ, ఆయన సృష్టికర్తని, ఆయన్ని తెలుసుకోలేకుండా చేసేసి ఉంది. ఎందుకు? ఆయన మహిమని దొంగలించేసింది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఇక్కడికి వచ్చిన, ఆయన నరావతారిగా వచ్చిన, మన పాపములు, మన భారాలు భరించిన, దాన్ని యాక్సెప్ట్ చేసే వారిగా ఉండకుండా చేసింది. ఎందుకు అంటే ఆ మహిమ ఎక్కడ తనకి వెళ్ళిపోతుందో అక్కడి నుంచి దేవుడి మహిమ కావాలి దొంగిలించాలని చూసినప్పుడు అది అక్కడి నుంచి, పరలోకం నుంచి
కిందకి నెట్టివేయబడింది. అయినప్పటికీ అది ఇంకా తనకే ఆ మహిమ రావాలి అని చెప్పనని తనే తనకి వీరంతా ఈ యుగదేవత తనకే ఈ జనులైన వారు తనకే ఇంకా తనకి దాసులుగా ఉండాలి అని చెప్పనని ప్రతి ఒక్కళ్ళకి కళ్ళకు గంతల అంధత్వము దేవుడు ఎవరు అని తెలుసుకోకుండా ఈ అంధత్వము కలుగజేసి ఉన్నది. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, రండి ఏంటి మీరు దేన్ని ఆశ్రయిస్తున్నారు, దేన్ని నమ్ముతున్నారు, దేవుడని మీరు దేన్ని అనుకుంటున్నారు? ఈ చేతులతో మీరు సృష్టించిన రాళ్లతో సృజించారా, చెక్కలతో సృజించారా? వాటిని మీరు దేవుడు అంటే మిమ్మల్ని రూపొందించిన వాడే కానీ మీ చేత రూపొందించబడిన వాడు కాడు. ఆ మాట తెలుసుకోలేకపోతుంది. అది ప్రభువు బోధిస్తా ఉన్నాడు. కూడిరండి జనములలో తప్పించుకొనిన వారులారా. ఎవరు తప్పిపోయి ఉన్న వారిని ప్రభువు పిలుస్తా ఉన్నాడు. నిన్ను ఎవరైతే దేవుడు ఇంకా మీరెవరైతే తెలుసుకోలేకపోయి ఉన్నారో వారి ప్రభువు పిలుస్తా ఉన్నాడు. రోజంతా ఆ శిలువ పైన తన 2 చేతులను చాచి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇదిగోండి వాక్య రూపేణ కూడా ఒక్కసారి గ్రహించండి. చెప్తా ఉన్నారు, కూడిరండి జనములో తప్పించుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి కూడుకొనుడి. మీరు పూజిస్తున్నారు తమ కొయ్య విగ్రహములను మోయిచు రక్షింపలేని దేవతలకు మొరుపెట్టుకునే వారికి తెలివి లేదని చెప్పనని అంటున్నారు. తెలివి లేక ఆ యుగదేవత వేసిన ఈ బంధకాలలో ఉండిపోయి దేవుడు ఎవరు అనేకులు బోధిస్తున్నారండి వాక్యాన్ని. కానీ వారు చెప్తున్న వాక్యాన్ని ఇప్పటి రోజుల్లో ఎంతగానో భారంగా ఎంతోగానో వారు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని పరిచర్య సువార్తను ప్రకటించడానికి సమాజంలోనికి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఆటంకపరుస్తున్నారు కదా. వారికి దేవుడు అట్టి వారైన వారికి దేవుడు సెలవిస్తున్నాడు, మీరు కొయ్య విగ్రహాలకి పూజిస్తున్నారు, అలా కాదు. మీరు జనముల్లో నుంచి వేరైపోయి ఉన్నారు, తప్పించుకొని ఉన్నారు. లేదు, రండి నా యొద్దకు రండి అని ఆయన మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. ఆయన ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకొని ఒక్కసారి ఆయన ప్రేమ ఎటువంటిదో ఒక్కసారి రుచి చూసి ఆయన్ని తెలుసుకున్నట్టయితే ఆయన మీ కొరకు ఎంత ప్రాణం పెట్టి తన కొరకు తన ఏకైక కుమారుణ్ణి కూడా వెనుదీయలేదు. అట్టి ఆ ప్రేమను తెలుసుకునే దేవతలను తెలుసుకునే ఆ తెలివిని దేవుడు ఆ మాటను మీకు బోధిస్తా ఉన్నారు. మీ ప్రమాణ వాక్యం మీరు ఏదైతే నా సన్నిధికి తెలియజేయడి. మీకు ఒక ప్రమాణకంగా వాక్యాలని పెట్టుకొని ఉన్నారు. మీరు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంటే అది కాదు, ఇంకా ఏదో ప్రమాణాలను వేరే దేవతలను వేరే ప్రమాణాలుగా వారు చెప్పిన ఉపదేశాలను వాటిని మీరు ప్రమాణాలుగా పెట్టుకున్నారు కదా, వాటిని నా యొద్దకు దేవుడి యొద్దకు తీసుకొని రమ్మని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. జనులు కూడుకొని ఆలోచన చేయుదురుగాక. ఒక్కసారి ప్రభు బోధిస్తా ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఒక్కసారి మీరు కూడుకొని ఆలోచన చేయండి. ఎందుకు ఈ వాక్యం ఇంతగా ఎందుకు ప్రబలుతుంది? ఒక్కళ్ళ గురించి ఎందుకు దేవుడు ఇంత అందరూ దేవుడు సృష్టికర్త దేవుడు యేసు ప్రభు దేవుడు మన కొరకు పంపించారు. యేసు ప్రభు ఇంత త్యాగం ఎందుకు చేశారు, మీ కొరకు చేశారు అని అనేకులు బోధిస్తున్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు అదే చెప్తున్నారు, జనులు కూడుకొని ఒక్కసారి ఆలోచించండి, ఆలోచన చేయండి అని చెప్పనని వాక్యం బోధిస్తూ ఉంది. పూర్వకాలం మొదలుకొని
ఆ కార్యంను తెలియజేసిన వాడు ఎవరు? ఏ కార్యం తెలియజేశారు? ఏంటి ప్రభు చెప్తున్నారు? ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేదు. ఈ వాక్యం ఏ సంగతి చెప్పలేదు చెప్పాలని వాక్యం అంటుంది కదా. పూర్వకాలమందు మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవరు? ఏ కార్యం అంటే నేనే దేవుణ్ణి. చాలా కాలం క్రిందట ఎవ్వరు ఇంతవరకు సృష్టి మొదలైనప్పటి నుంచి ఎవరైనా చెప్పారా? నేనే దేవుణ్ణి, నేనే ఇది చేశాను, మీ కొరకు ఇలా చేశాను అని చెప్పనని మీ కొరకు నా ఏకైక కుమారుని పంపించాను, మీ కొరకు సిలువలో బలి అయ్యాను, మీ కొరకు నిత్య జీవాన్ని ఏర్పరిచాను, మరుసటి 3వ రోజు లేచాను ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నేనే ఆ మాటలు, నేనే దేవుణ్ణి అని చెప్పనని పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి. దయతో జ్ఞాపకం చేసుకుందాం. తెలివి గ్రహించే మనసు కలిగి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి కనుగొన్నాం ఎవరు దేవుడు, ఎందుకు ఇలా చేశారు, ఒక్కసారి ఆలోచిద్దాము. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. వాక్యం బోధిస్తుంది, ఇది అబద్ధం కాదు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. ఆయన నీతి, న్యాయములు, సర్వసంపదలు, ప్రేమ అన్ని ఆయన యందు మాత్రమే నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన మాత్రమే కనపరచగలడు. ఆయన మనల్ని రక్షించేవాడుగా కూడా ఉంటా ఉన్నాడు. నేను తప్ప మరి ఏ దేవుడునో లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఏం చెప్తా ఉన్నారు ప్రభు? మనం రక్షణ పొందాలి. ఈ లోకం మనం నమ్ముకున్న ఏ దేవుడు కాదు, దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే మనకి రక్షణ అనుగ్రహించే దేవుడిగా ఉంటూ ఉన్నారు. అందుకే ప్రభు ఈ లోకంలో పడిపోయి మనం ఎక్కడ నరకానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతామో ఆయన మన కోసం అక్కడ పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్నారు. నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మన కోసం ఆయన చేసి ఉన్నారు. అది తెలుసుకొని మనం రక్షణ పొందమని వాక్యం బోధిస్తా ఉంది. దేవుడను నేనే ఇదిగో బూదిగంతో నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. పదే పదే దేవుని వాక్యం బోధిస్తా ఉంది, నేనే దేవుడిని, నేనే రక్షణ, నా దగ్గరే రక్షణ ఉంది. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియో నేను నా పేరట ప్రమాణము చేసుకుని ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. వాక్యం ఏం బోధిస్తా ఉంది? ప్రతి మోకాలు ఆ సర్వోన్నతుడైన దేవుని ఎదుట వంగుతుందంట. ప్రతి నాలుక ఆయనే దేవుడు అని చెప్పనని ఒప్పుకుంటుందంట. ఆ మాట ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. ఆయన మాట బయలుదేరిందంట. తెలుసుకుందాం ప్రియుల, ఎవరైతే ఇంకా దేవుడు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ఎవరైతే ఇంకా అంగీకరించలేదో వారికి పదే పదే ప్రభువు సెలవిస్తా ఉన్నారు, నేనే దేవుణ్ణి, నేనే రక్షణ కలుగజేస్తాను అని వాక్యం బోధిస్తా ఉంది. ఈ యుగదేవత వేసిన ఈ అంధకారం నుంచి బయటపడి నిజదేవుడైన ఆ దేవుణ్ణి మనం తెలుసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, 3వ రోజున లేచి మనల్ని నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి నడిపించారని తెలుసుకుందాం. ఆ రక్షణను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధ దేవా, ఇది తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన వాక్య నిమిత్తమై మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. మీరు ఇచ్చే సర్వ సంతోషం ప్రవ్వా తండ్రి, నిత్య జీవం, రక్షణ మేము పొందుకోలాగున మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దేవా, మీరు చేసిన తండ్రి మీ ప్రేమను బట్టి నా తండ్రి
దేవా మీరు మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా దయగలిగిన దేవుడవు నా ప్రభా. దేవా ఈ యుగ దేవత వేసిన నా తండ్రి అంధత్వం బంధకాల నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని ప్రభా. దేవా ఎవరైతే నా తండ్రి దేవా మిమ్మల్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారో ప్రభా, వారిని ప్రభా మీ వైపు నా తండ్రి మీరు ఆకర్షించుకోండి ప్రభా. మీరు ఆకర్షిస్తేనే తప్ప ఎవ్వరూ మిమ్మల్ని తెలుసుకోలేరు ప్రభా. దేవా మీరు ఆకర్షించిన తండ్రి మీ సన్నిధానంలోనికి ప్రభా మీ వారసులు అవుతున్నట్లుగా ప్రతి ఒక్కరిని నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. అండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లాడ్, అందరికీ ప్రైజ్ లాడ్. మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడుండు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లార్డ్.